అవగాహన అనేది మనకు ఉండాలి అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకొని భూమి భక్తి విముక్తి గురించి పోరాటం సైద్ధాంతిక పునాదిగా నడిచినటువంటి ఆ పోరాటం విఫలమైంది. అభివృద్ధి పోరాటం కూడా విఫలమైంది. ఎందుకు దాకా అధ్యయనం చేసిన పిదపనే ప్రజాస్వామ్య ప్రత్యేక తెలంగాణను తెరపెట్టడం జరిగింది. నర్సన్ అన్నాడు, చాలా మంది ప్రోగ్రెసివ్ థింకింగ్ ఉన్న వాళ్ళు కూడా అది వాస్తవం కూడా. కూడా చాలా మంది తెలంగాణ ప్రజాస్వామ్య ప్రత్యేక పెద్దగా అంటున్నారు కూడా, వాళ్ళు పెద్ద పెద్ద ప్రొఫెసర్ కూడా ఉన్నారు. వాస్తవానికి మరి ఒకవైపు రాజ్యాంగం ప్రసాదించినటువంటి పౌర హక్కులు అమలు జరుగుతలేవు, పేద ప్రజలకు అందవలసినటువంటి సామాజిక సంపద కూడా అందుబాటులో లేకుండా పోతుంది, సమాజపరమే కాకుండా పోతున్నది. మరి రేపు తెలంగాణ పౌర హక్కులు ఇదే విధంగా వికాసం జరిగి సమాజ సంపద కూడా కేవలం కొద్దిమంది వ్యక్తులకు కేంద్రీకృతం అయితే మరి తెలంగాణ తెచ్చుకోవాలని కూడా చర్చ చేసిన పిదపనే, గట్టిగా చర్చ జరిగిన పిదపనే ఈ ప్రజాస్వామ్య ప్రత్యేక తెలంగాణ ప్రకటించడం జరిగింది. అప్పుడు కూడా స్పష్టంగా చెప్పాను, తెలంగాణ రాష్ట్ర ఉద్యమం మాటికి మన ఉద్యమం కాదు, మన యుద్ధం కాదు. స్పష్టంగా కూడా డాక్యుమెంట్ లోపల స్పష్టంగా కూడా చెప్తున్నాను, ఉద్యమం మాటికి తెలంగాణ ఉద్యమం పేద ప్రజలకు సంబంధించినటువంటి ఉద్యమం కాదు. మనకు కానీ యుద్ధం లోపల మనం పార్టిసిపేట్ అవుతున్నాం కాబట్టి ఈ పేదల కొరకు ఏ మేరకు మనం చేయాలనో ఆ మేరకు చేయాలి. దాని గురించి ఈ ప్రజాస్వామ్య ప్రత్యేక తెలంగాణ వాళ్ళని తెరపైకి తీసుకుని కూడా డాక్యుమెంట్ లో 45 పేజీల లోపల స్పష్టంగా చెప్పడం జరిగింది. కాబట్టి ఇప్పుడు తెలంగాణ ముసాయిదా బిల్ లోపల ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా ఉన్నటువంటి, ప్రజాస్వామ్య మౌలిక సూత్రాలకు విరుద్ధంగా ఉన్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో ఆ ముసాయిదా బిల్ లోపల వాటి సవరణ గురించి టీడీఎఫ్ ఖచ్చితంగా సవరణను ప్రతిపాదన చేస్తుంది. ఆ సవరణ గురించి పోరాటం కూడా చేస్తుందని చెప్పి నేను భావిస్తున్నా. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఇవ్వడంతో పాటుగా పోలవరానికి జాతీయ హోదా ఇచ్చినట్టు కూడా ప్రకటించడం జరిగింది. మనం ఇంతకాలం పోలవరం నిర్మాణానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నాం. దాదాపు 2 లక్షల మందికి పైగా నిర్వాసితులు వాక్యులు ఎవరైతే రోడ్ల మీదకి రావచ్చు, ఎవరికైతే నష్టం వాటిల్తుందో వాళ్ళ దృష్టిలో ఉంచుకొని ఆ నిర్మాణాన్ని మనం వ్యతిరేకించడం, పర్యావరణ రీత్యా అన్ని కోణాల నుంచి పరిశీలన చేసి పోలవరం నిర్మాణాన్ని మనం వ్యతిరేకించడం జరిగింది. ప్రతి ప్రజా సంఘం ఇంక్లూడింగ్ టీఆర్ఎస్ కూడా పోలవరం నిర్మాణాన్ని వ్యతిరేకిస్తామని చెప్పడం జరిగింది. బిల్లు స్పష్టంగా రాష్ట్రానికి సంబంధించిన బిల్లు అది, అందులో పోలవరం అంశాన్ని కూడా చేర్చి దానికి జాతీయ హోదా అనేది ఇస్తున్నారు. అంటే మనం 2 లక్షల మంది ఆదివాసులను నీళ్ళలో ముంచి తెలంగాణ తెచ్చుకోవడం అనేది అది మనకు సమంజసమైన విషయమైనా అని ప్రశ్నించేదే ఆ నైతిక హక్కు కలిగినటువంటి దృక్పథాన్ని మనం ప్రజాస్వామ్య ప్రత్యేక తెలంగాణ వాదం అంటాం. స్పష్టంగా చెప్పాలంటే అలాంటి వాదానికి కట్టుబడి పనిచేసినటువంటి భూమనకు అతనితోటి 97 నుండి ఒక విద్యార్థి ఉద్యమానికి రూపకల్పన చేసేందుకు ఉస్మానియాలో కాసిం, అతనితో పాటు రాము వీళ్ళందరికీ కృషి చేసినటువంటి వాళ్ళ అనుబంధాన్ని విద్యార్థి ఉద్యమం ఏ విధంగా నిర్ణయించింది ఇప్పుడు కాసిం గారు మనకు వివరిస్తారు.